ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఆత్మీయ అలసట, స్పిరిచువల్ ఫటీగ్, స్పిరిచువల్ టైర్డ్నెస్. ఆత్మీయంగా ఎవరైనా అలసిపోయి ఉన్నారా? అలసిపోయారా? అసలు ఆత్మీయ అలసట అంటే ఏంటి చెప్పిన తర్వాత మీరు చెప్పండి, అప్పుడు అలసిపోయారా లేదో చెప్తా. ఆత్మీయ అలసట అంటే స్పిరిచువల్ ఫటీగ్, స్పిరిచువల్ టైర్డ్నెస్ ఏంటిదంటే ఒక్క విషయంలోనే దేవుని నమ్మి 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 అలసిపోయారు. ఉన్నారా? ఒక విషయం అంటే ఇట్ కుడ్ బి నాట్ జస్ట్ లిటరలీ వన్ థింగ్, దేర్ కపుల్ ఆఫ్ థింగ్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి, కపుల్ ఆఫ్ మంత్స్ నుండి, లేకపోతే ఐ డోంట్ నో వాట్ యూర్ ట్రస్టింగ్ గాడ్ ఫర్, బట్ బిలీవింగ్ గాడ్ ఫర్ సో లాంగ్. ఎన్ని సంవత్సరాలు, ఎంతకాలం అయింది? ఎంతకాలం నమ్మమంటావయ్యా? ఎంతకాలం ఓపిక పట్టమంటావయ్యా? ఎంతకాలము ప్రభా అని ఏదైనా విషయము మీ జీవితంలో ఉందా? ఇట్స్ కాల్డ్ స్పిరిచువల్ ఫటీగ్. చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? 1 Samuel 30th chapter 8th verse. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. ఆమెన్. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఒకటే అడుగుతున్నాడు, యు ఆర్ స్పిరిచువల్ కింగ్స్ అండ్ క్వీన్స్. రాజులు ఏం చేస్తారండి? రాజులు ఎప్పుడు ఎలాగ జయిద్దాము అని చూస్తుంటారు. ఈరోజు మనమందరం కూడా ఆత్మీయ పోరాటాల్లో ఉన్నామేమో, స్పిరిచువల్ బ్యాటిల్స్. దేవుడు అంటున్నాడు, రూల్, వినో. ఒక రాజు ఎలాగ జయిస్తాడు, ఒక రాజు ఎలాగ పోరాడతాడు, అలాగ జయించి యూ నీడ్ టు రెయిన్ అంటే పరిపాలించాలి. మనము పరిపాలించాలి అని ఆశపడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఇన్ని పోరాటాలు అయినాయి కదా, ఇదే లాస్ట్ ఏమో, ఈ దాడి లాస్ట్ ఏమో, ఈ పోరాటము లాస్ట్ ఏమో, ఇంకా దీని తర్వాత ఏముండదేమో, ఇదే నా జీవితంలో అతిపెద్ద పోరాటం అనుకుంటున్నారేమో. కానీ దాని తర్వాత ఉందన్నాడు దేవుడు, ముందుంది ఇంకా పెద్ద పోరాటం. నేను ఒకటే అంటున్నాను, ఎందుకు మరి గత వారాల్లోని మిడ్ వీక్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఈ విషయాలే మాట్లాడమని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఈ విషయాలు గుండా నన్ను తీసుకెళ్తూ నాకు నేర్పిస్తున్నాడు. యూఆర్ థింకింగ్, ఓకే దిస్ ఇస్, ఇంకా ఇంతకంటే మించింది నా జీవితంలో జరగాల్సింది ఏం లేదు కదా, ఇంతకంటే పెద్ద పోరాటం ఉండదేమో అని అనుకుంటున్నారేమో, కానీ దీనికి మించింది ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ పెద్ద పోరాటంలో కూడా నీకు జయం ఇస్తాను అంటున్నాడు. ఈ పెద్ద పోరాటం చూసి నువ్వు భయపడుతున్నావేమో, కృంగిపోయావేమో, అలసిపోయావేమో. దేవుడు అంటున్నాడు, అలసిపోయి ఇందాక పాడము, ఓటమి అంచున నిలిచితమే అయినప్పటికీ యెహోవా మన పక్షంగా నిలిచి మనకు జయమిచ్చని. ఆమెన్. మనం అంచులో ఉంటామంట, ఇంకా పోరాటపు అంచులో ఉండి ఇంకేమాత్రము, దట్ ఈస్ కాల్డ్ ఎ స్పిరిచువల్ ఎగ్జాషన్, ఇంకా ఏమాత్రము శక్తి లేకపోవడం. ఆ అంచులో నిలబడినప్పుడు అంటాడు, మీరు అనుకుంటారు ఇదే అయిపోయింది, ఇంకా దీని తర్వాత నాకు ఇంకా ఏమాత్రం ఓపిక లేదు, లేకపోతే నేను ఓడిపోతున్నానేమో అనుకున్న పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, ఐఎమ్ దేర్, ఈవెన్ ఇన్ దట్ ఫైట్, ఈవెన్ ఇన్ దట్ బ్యాటిల్ ఐఎమ్ దేర్ అని దేవుడు అంటున్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏ రీతిగా బలపరుస్తాడండి, ఏ రీతిగా సహాయం చేస్తాడు. అకస్మాత్తుగా ఎవరు మరణించారేమో, అకస్మాత్తుగా అపాయాలు, యాక్సిడెంట్స్, ఒక పక్కన ఆర్థిక భారాలు ఎలాగ పే చేయాలి. మరి ముఖ్యంగా ఇట్లాంటి పట్టణాలు ఉండాలంటే ఎంత కష్టం కదా, ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ టూ హై. ఎలాగ మామూలు వ్యక్తులు అసలు ఎలాగ బ్రతుకుతారు? ఈ ఫినాన్షియల్ స్ట్రెస్ ఏంటి, పోరాటాలు ఏంటి, కుటుంబంలో నెమ్మది లేకపోవటం ఏంటి, ఏదో ఒక రీతి, అన్ని రీతిలుగా మీరు యువర్ క్రష్డ్ ఏమో. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎలాగ సాయం చేస్తాడు? యు మైట్ బి స్పిరిచువల్ ఫటీగ్, టైర్డ్, ఆత్మీయంగా అలసిపోయి ఉన్నారేమో. ఒకటి చెప్తాను వినండి, ఇంకొక లెవెల్కి వెళ్ళకముందు, ఇంకొక స్థాయి, ఇంకొక దశలోకి వెళ్ళకముందు అపవాది తనకున్న శక్తి అంతా, బలమంతా తీసుకొని వచ్చి మన పైన వేస్తాడంట. ఇంకా యుల్ బి థింకింగ్ ఇంతకంటే నాకు అవ్వదంటే దేవుడు అంటున్నాడు, నో నో నో, యూర్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఇంకో దశలోకి నడిపించే దేవుడు అండి. రిమెంబర్, గాడ్ నెవర్ వేస్ట్ పెయిన్. మన జీవితంలో అనుమతించబడిన నొప్పి కానీ, బాధ కానీ,
పరిస్థితులు కానీ అనుభవాలు కానీ హీ రీసైకిల్స్ ఇట్ అంట. అంటే కొన్నిసార్లు మనము తప్పుగా మన బుద్ధిని వాడి స్వబుద్ధిని వాడి తప్పైన నిర్ణయాలు తీస్తాము. ఆ నిర్ణయాలు బట్టి అక్కర్లేని నొప్పులు, బాధలు, వేదనలు తెచ్చుకుంటాం. కానీ దేవుడు అంటాడు, ఇది నా ఇష్టానుసారంగా నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు అనుభవించు అని చెప్పడు. ఆ నొప్పిని కూడా దేవుడు రీసైకిల్ చేస్తాడంట. ఆ నొప్పిని కూడా నీ జీవితంలో అదొక గొప్ప మహిమగా, ఆ నొప్పిని కూడా దేవుడు ఒక చక్కటి అనుభవంగా, జ్ఞానముతోటి నింపబడటానికి, ఇంకో దశలోకి నడిపించడానికి దేవుడు వాడతాడంట. రిమెంబర్, God will never waste any experience, any pain, any suffering that you go through. He always recycles. దేవుడు అంట సెమినార్స్లో, బైబిల్ కాలేజ్లో, వీటిలో, ఆ స్థలాల్లో నేర్పించే పాఠాల కంటే గత వారంలో చెప్పాను స్కూల్ ఆఫ్ సఫరింగ్ గుర్తుందా? ఏ సెమినార్, ఏ థియాలజీ, ఏ ఇన్స్టిట్యూషన్, ఏ బైబిల్ కాలేజ్లో పొందుకోలేని తర్బీదు ఎక్కడ నేర్పిస్తాడంట? ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్. హీ టీచెస్ us ఇన్ ద స్కూల్ ఆఫ్ సఫరింగ్. ఆ స్కూల్ ఆఫ్ సఫరింగ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? అగ్ని మండుతూ ఉంటుంది, సముద్రము మునిగిపోతున్నట్టు ఉంటుంది, ఇంకా అయిపోయింది అన్నట్టు ఉంటుంది. కానీ అట్లా నుండి, వాటి నుండి దేవుడు మనల్ని నడిపిస్తాడంట. వాటి నుండి మనల్ని లేవనైతే దేవుడు అండి, వాటి నుండి విడిపించి ఆయనకి మహిమ తెచ్చుకుంటాడంట. ఐ యు అండర్ గోయింగ్ త్రూ అన్ ఇంటెన్స్ అటాక్? ఇంటెన్స్, నాట్ జస్ట్ నార్మల్, ఇంటెన్స్ అటాక్ నా జీవితంలో కలుగుతుంది అని అంటే దేవుడు అంటున్నాడు, దిస్ ఇస్ టు రిఫైన్ యూ, దిస్ ఇస్ టు మేక్ యూ బెటర్. ఇది మీరు అందరూ ఒక మాట దేవునితో చెప్తారా? యేసయ్య, నువ్వు నాతో ఉన్నావు, నేను నమ్ముతున్నాను ప్రభా. నాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. నన్ను బలపరిచే దేవా నీకు వందనాలయ్యా. గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయము నాకు రాదు. నీ దండము, నీ దుడ్డుకర నన్ను ఆదరించే నన్ను ప్రకారంగా. ఈరోజు ఎవరెవరైతే గాఢాంధకార పరిస్థితులు ఉన్నారో, ఎటువంటి భయంకరమైన స్థితిగతులు ఉన్నారో నీకు తెలుసు ప్రభా, నాకు తెలియదు అయ్యా, ఎవరికి తెలియదు ప్రభు. ఎవరి బాధ వారే ఎరుగుతారో అని, ఎవరి హృదయంలో ఉన్న వేదన వారే ఎరుగుతారని ఈ వాక్యలో రాయబడిన ప్రకారంగా ఎటువంటి తుఫాన్లు, ఎటువంటి పోరాటాలు, ఎటువంటి యుద్ధాలు, ఎటువంటి సందేహాలు, సందిగ్ధాలు, కన్ఫ్యూజన్లు ఉన్నారో నీకే తెలుసు ప్రభా. పరిశుద్ధాత్మ అటు వారిని ఇప్పుడే నీవు బలపరచమని వేడుకుంటున్నాను. బలపరచు ప్రభా, లేవనెత్తయ్యా, నిలబెట్టుకో ప్రభా. పోరాడేవారుగా శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈరోజు మాతో మాట్లాడిందేవా నీకు వందనాలు. నీ చిత్తమే మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. ఈరోజు మేము తెగిస్తున్నాము ప్రభా. ఏదేమైనా వి కీప్ ఫైటింగ్, ఏదేమైనా వి కీప్ పుషింగ్, ఏదేమైనా వి కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ నాట్ బ్యాక్వర్డ్, అండ్ వీ విల్ నాట్ టర్న్ బ్యాక్, వీ విల్ నాట్ రిట్రీట్ అని ఎవరెవరైతే పలుకుతున్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మదేవా బలపరచమని వేడుకుంటున్నానయ్యా. బలపరచయ్యా, అటు వారికి నీవే శక్తినిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించి అపవాది దాడుల నుండి, బాణల నుండి మమ్మల్ని కాపాడు, భద్రపరచు. ప్రతి పోరాటంలో మేమందరము నిశ్చయముగా జయము పొందుదుముగా కానీ ప్రకటిస్తున్నాము ప్రభు. మాకు జయము దయచేయమని వేడుకుంటామయ్యా. అంతవరకు నమ్మకంగా ఉండే బలా మంచి నమ్మకమైన దాసురాలని పిలువబడాలి ప్రభా. దాని కొరకు మేము వేగిరపడటానికి, ప్రయాసపడటానికి మాకు సహాయం చేయమని ఇచ్చిన అవకాశం బట్టి, ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో, నా జీవితంలో ఫలింపజేసి మా జీవితాలందరినీ నీవే సాక్ష్యాలుగా మార్చమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.